అలా రీసెంట్ టైమ్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఎనీ క్యారెక్టర్? రీసెంట్గా నేను ఏమూ చూడలేదు. ఐ థింక్ అండ్ గెట్ బ్యాక్ టు దిస్. ఓకే, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బాహుబలిలో శివగామి క్యారెక్టర్ ఇట్లా నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో, ఐ థింక్ దట్ ఈస్ ద లాస్ట్ ఫిలిం నేను చూసింది థియేటర్లో, తెలుగు సినిమా. ఐ థింక్ RRR వాజ్ ది లాస్ట్ ఫిలిం. సో నాకు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు రెండు క్యారెక్టర్ చాలా అంటే చాలా నచ్చింది. ఆ క్యారెక్టరైజేషనే చాలా నచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటూ నెక్స్ట్ లెవెల్గా ఉంది. అది ఐ రియలీ ఎంజాయిడ్ సీయింగ్ దెమ్ ఇన్ ద ఫిలిం. అండ్ నాకు డాక్టర్ ఫిలిం చాలా ఇష్టం అండి. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ అవేర్. డాక్టర్ తమిళ్లో డాక్టర్. ఓకే, చూసారా మీరు? మన శివకార్తికేయ గారు. అవును. దాంట్లో ఫీమేల్ క్యారెక్టరైజేషన్ కూడా, అంటే అన్ని క్యారెక్టర్స్ వాళ్ళు అందరూ ఏమంటే వీళ్ళు ఎందుకున్నారు, వీళ్ళు క్యారెక్టర్ లేదా, you won't feel that way throughout the film. Yes. For every character there is something to do, and they all entertain you so well. So I like, you know, working in those kind of films. I like watching such kind of films also. సో తెలుగులో మూవీస్ అయితే చూస్తూ ఉంటారు? Yes. ఫాలో అవుతూ ఉంటారు. లాస్ట్ ఫిలిం RRR. I like Jati Ratnalu also. ఓకే. Yeah. And థియేటర్స్ లో చూస్తారా మీరు, లేదంటే Love Today also Telugu kada? Tamil. It's also dubbed in Telugu. But I originally watched it in Tamil only. I like watching it in original languages. Yeah. Okay. What is the last film you watched in Telugu? ఈ RRR కాకుండా OTT అయినా పర్లేదు. OTT అయినా పర్వాలేదు. Dasara, correct. Dasara, yes. Nani's Dasara. Yes. I watched it in theaters only. Theater? అవును. In Bangalore or? Bangalore. Okay. Bangalore, yes. Because one, I like his performance. Two, our Kannada boy has also acted in the film. Okay. తెలుగులో ఈ హీరోతో వర్క్ చేయాలి, ఈ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనే పర్సన్ ఎవరైనా ఉన్నారా? హీరో అంటే ఐ లైక్ ఎవ్రీబడి. ఐ వాచ్డ్ ఎవ్రీ వన్స్ ఫిల్మ్. అల్లు అర్జున్ గారు, ఆఫ్ కోర్స్ ప్రభాస్ గారు. When I was young, there was one film. I don't know how many times I watched that film. Darling అని ఒక ఫిల్మ్ ఉందా? Yes, ప్రభాస్ గారు. I don't remember the name, but Darling, film called Darling only. Kajal and Prabhas garu. I think so many films. There were 2-3 films that I watched. Appudu Allu Arjun gardi DJ. Duvadi Jagannath. మళ్ళీ ఇది ఉంది కదా, వాళ్ళదే 2 parts వచ్చింది. పుష్ప కాదు పుష్ప తెలుసండి. ఎస్, పుష్ప ఆల్సో ఐ వాచ్డ్ ఇన్ థియేటర్ అండి. నాకు చాలా నచ్చింది. వాళ్ళది మేనరిజం చాలా నచ్చింది. ఆ సాంగ్ లో ఒక చేస్తారు, ఫస్ట్ సాంగ్ లో, ఫస్ట్ సాంగ్ పుష్పలో, దాక్కో మేక. నాకు తెలీదు. ఇట్లా వాళ్ళు కూర్చుంటారు, కెమెరా లో యాంగిల్లో ఉంటుంది, ఒక ఐబ్రో మూవ్మెంట్ చేస్తారు. దట్ ఈస్ మై ఫేవరెట్. దట్ ఈస్ మై ఎంట్రీ సాంగ్. దట్ ఈస్ మై ఫేవరెట్. ఆఫ్ కోర్స్ నాని గారు అండ్ నవీన్ గారు, and there are so many female actors also that I would like to collaborate. Samantha is a great actress. Sai Pallavi is an amazing actress. So yeah, there are so many people. సో బేసిక్గా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీని ఫస్ట్ ఒప్పించడం చాలా టఫెస్ట్ పార్ట్. ప్రతి ఒక్క ఫీమేల్ యాక్ట్రెస్ అందరికీ కూడా ఫ్యామిలీకి ఒప్పించాలి. ఇండస్ట్రీ అనగానే ఒక మార్క్ అట్లా పడిపోయింది కొంతమందికి. ఎందుకు అవసరమా, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో మీరు మీ ఫ్యామిలీని ఎట్లా కన్విన్స్ చేశారు? వాళ్ళ సపోర్ట్ మీకు ఇండస్ట్రీ పరంగా ఎలా ఉంటుంది? సో సేమ్ అండి, నా ఫ్యామిలీ కూడా ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్, కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఉంది. సో ఫస్ట్ సీరియల్ చేశాను కదా, సో దట్ వాజ్ ద దేవి సీరియల్. సో అక్కడ దేవి సీరియల్ కదా, అందరూ ఇదే చేస్తారు. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు దట్. బట్ దెన్ ఆఫ్ కోర్స్ దే వర్ ఆల్సో స్కేర్డ్, అ లిటిల్ స్కెప్టికల్ హౌ టు డిసైడ్ ఏం చేయాలి అని. బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్. బిగినింగ్ ఒక చిన్న భయం డెఫినెట్గా ఉంటుంది, చిన్న ఏజ్ ఉంటుంది, ఎలాంటి యూనో స్టెప్ తీసుకుంటారు అని అంత భయం ఉంటుంది. జనరలీ
వరల్డ్ అంటేనే ఇప్పుడు ఒక స్కూల్ కాలేజ్ తర్వాత జాబ్కి కూతుర్ని అనపాలి అంటే ఈ సొసైటీలో అందరే ఎవ్రీబడి హ్యాస్ దట్ ఎస్పెషలీ కూతురు ఉండే పేరెంట్స్కు భయం ఉండే ఉంటుంది. సో ఫిలిం ఇండస్ట్రీ అని నేను సెపరేట్గా తీసుకో ఏం లేదు, బికాజ్ టుగెదర్ సొసైటీ కదా. సో సేమ్ వే వాళ్ళకి కూడా ఉండింది. బట్ ఐ థింక్ దే ఆల్సో కైండ్ ఆఫ్ నో దట్ ఇప్పుడు నేను మెచ్యూర్డ్గా అంతా హ్యాండిల్ చేసుకుంటాను, ఐ నో ఏం చేయాలి ఏం చేయకూడదు అని డిసిషన్ నాకే ఉంది, ఆ జడ్జ్మెంట్ నాకే ఉంది, కాబట్టి దే ఆర్ ఓకే నౌ. సో యా. అండ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదండి, అలాంటివి ఏమన్నా? లేదు లేదు, బట్ విన్నాను ఉంది అండ్ ఇట్స్ దేర్ అని ఉన్నాను, బట్ నాకు పర్సనల్గా ఏం లేదు. అండ్ నాకు మీ ఫాదర్ని చూడంగానే కేజీఎఫ్లో రాకీ బాయ్కి శాంతం ఎలాగో మీకు రియల్ లైఫ్లో అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు రావడము, ప్రతిదీ ఆయన కోఆర్డినేట్ చేసుకోవడం, వాళ్ళే ఇబ్బంది లేకుండా చూసుకోవడము, వాళ్ళే నాకు బౌన్సరు, వాళ్ళు నాకు డ్రైవరు, నాకు మేనేజరు, ఫాదరు అన్నీ. I think ultimately a father does all these things inevitably. మేము ఇప్పుడు వర్క్ వచ్చిన తర్వాత ఒక్కొక్క పేరు చెప్తాము, మేనేజర్ ఉన్నారు, మేకప్ ఆర్టిస్ట్, అది ఇది అని. బట్ ఒక నాన్న, తండ్రి, తల్లి, ఐ థింక్ ఫ్యామిలీ అంటే అందరూ అన్నీ చేస్తారు కదా. ఎవ్రీబడి డస్ దట్ ఫర్ దేర్ చిల్డ్రన్. సో మై పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ దట్ వే. మై మదర్ అంటే she won't come everywhere, but she's our in-house president. So ఇంట్లో లోపల అంటే సినిమా రిలేటెడే ఏమేమి ఉంటుంది, సజెషన్స్, డేట్స్ చూసుకోదాన్ని. బోత్ ఆఫ్ our memories are really bad. My mother's memory is really good and she handles that part. If I'm shooting in Bangalore, however busy she is and however tired she is, we tell her, but still she makes sure intanti bhojanam pampinchedi. Yeah, they're very supportive. Serial and cinema, which one is difficult to act? డిఫికల్ట్ ఏం లేదండి, అంటే సీరియల్ డిఫికల్ట్ లేదు, సినిమాను డిఫికల్ట్ లేదు. డిఫికల్ట్ అంటే ఎప్పుడు వస్తుంది, ప్రాబబ్లీ క్యారెక్టర్ పైన వస్తుంది. ఇండస్ట్రీ అని తీసుకుంటే ఐ డోంట్ థింక్ ఏమి డిఫికల్ట్ ఏం లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ నచ్చింది అంటే డిఫికల్ట్ లేదు. బట్ అదే ఛాలెంజెస్ రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోల్ నాకు ఈజీగా వచ్చింది, ఫ్యూచర్లో ఇప్పుడు నేను అనుకుంటాను ఏదో ఒక ఛాలెంజింగ్ రోల్ చేయాలి అని. ప్రాబబ్లీ ఆ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఆ క్యారెక్టర్ని అప్రోచ్ చేస్తారో అక్కడ ఆ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ దోస్ ఛాలెంజెస్ ఆర్ యాక్చువల్లీ ఎంజాయబుల్. ప్రాసెస్ ఎంజాయ్ చేసే వాళ్ళకి దట్ విల్ బీ వెరీ ఎంజాయబుల్ ప్రాసెస్. అది మీకు తెలుగులో ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని ఏమైనా ఉందా? రాజమౌళి గారు కాకుండా ఆబ్వియస్గా ఆయన పేరు చెప్తారు అందరూ. చెప్పింటారు రాజమౌళి సార్ అని అందరూ చెప్పింటారు డిఫాల్ట్గా. ఐ థింక్ ఇట్స్ ద సేమ్ విత్ మీ ఆల్సో. అండ్ దెన్ సుకుమార్ సార్, మిడిల్ క్లాస్ మెలోడీస్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. ఐ థింక్ దట్ వాజ్ అ గ్రేట్ ఫిల్మ్ టు. ఐ వుడ్ లైక్ టు ఇఫ్ ఇట్ ఆల్ యునో. ఆ డైరెక్షన్ బాగుంది, సినిమా బాగా వచ్చింది. అప్పుడే చెప్పాను కదా జాతి రత్నాలు. అండ్ ఇంకొక ఫిలిం రాణా దగ్గుబాటి అండ్ సాయి పల్లవి యాక్ట్ చేశారు కదా, రీసెంట్గా వచ్చింది. సమ్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో. ఎస్, ఐ థింక్ ఒక నక్సలైట్. విరాట్ పర్వం. కరెక్ట్. ఐ లైక్ దట్ ఫిలిం ఆల్సో. అండ్ వన్ మోర్, సాయి పల్లవి అండ్ నాని టుగెదర్. దెర్ ఆర్ ఎంసీఏ కాదు 2 స్టోరీస్ వస్తుంది. ఫస్ట్ ప్రెజెంట్ ఉంటుంది అండ్ దెన్ శ్యామ్ సింగ్ రాయ్. ఓ బ్యూటిఫుల్, దట్ ఆల్సో ఐ ఎంజాయ్డ్. సో దట్ డైరెక్టర్. అండ్ దెన్ పూరి జగన్నాథ్ సార్ అండ్ శ్యామ్ సింగ్ రాయ్. కరెక్ట్, శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్. రాహుల్ సార్. ఎస్, there are so many. Yeah. సో మీరు అన్ని రకాల ఫిల్మ్స్ చూస్తారు, అన్ని రకాల ఫిల్మ్స్ ఇష్టపడతారు అయితే, అన్ని జోనర్స్ అండ్ ఆల్. Yes, yes. ఫేవరెట్ జోనర్? I don't have a favorite genre because it depends on my mood. I think నేను పర్సన్గా కూడా అట్లే
ఇప్పుడు ఒక టైం నాకు కంటిన్యూస్గా ఒక సిరీస్ చూడాలి అనిపిస్తుంది, బ్యాక్ టు బ్యాక్ బింజ్ వాచ్ చేసేస్తాను, దెర్ ఇస్ నో బ్రేక్ అండ్ ఆల్. అండ్ దెన్ నెక్స్ట్ ఒక 1 month 2 months నేను ఏమి కూడా చూడను. ఐ డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ ఎనీథింగ్. సో ఐ జస్ట్ సిట్ అండ్ వాచ్ యూట్యూబ్ వీడియోస్ యాక్చువల్లీ. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ వాచింగ్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ కామెడీ చూడాలనిపిస్తుంది. సో ఐ డోంట్ హ్యావ్ అ పర్టిక్యులర్ జానర్. ఐ లైక్ వాచింగ్ ఎవ్రీథింగ్.